మరి సీనియర్ యాక్టర్ గౌతమరాజు గారు ఈరోజు మరి చూసినట్టయితే పైరసీ గురించి మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు. వారిని మరి కొంచెం తెలుసు. చెప్పండి సార్, పైరసీ రక్కాసిని మిమ్మల్ని కూడా వదలట్లేదా? వదలలేదు కదా, వదలలేదు. అంటే మా సినిమా అమెజాన్ ప్రైమ్కి ఇచ్చాము. రిలీజ్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 18 రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. అయిన తర్వాత అది తెలుగు ఫైబర్ ఛానల్ అని, ఏపీ ఫైబర్ ఛానల్ అని వాళ్ళు ఇది చేశారు. అప్పుడు నాకు దిక్కు తోచక ఏంటి ఎలా ఇది అసలే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ఎలాగా ఏమిటి అని అంటే, అప్పుడు చలపతిరాజు గారు నాకు ఒక ఆయన చెప్పాడు అనమాట. చలపతిరాజు అని ఉన్నాడు, ఆయన ఇచ్చేస్తాడు, యాంటీ పైరసీ బాగా చేస్తాడంటే నేను వెళ్ళి చెప్పాను, సార్ ఇది పరిస్థితి ఇదేనంటే, అయ్యో బలెటోళ్ళని ఆయన కారులో ఆయన ఆయిల్ వేసుకుని తీసుకెళ్ళి గుంటూరులో అప్పుడు మళ్ళీ పోలీస్ సపోర్ట్ తీసుకుని ఒక 3 days మేము అక్కడ ఉండి తిరిగి మొత్తానికి అతను పట్టుకుని జైల్లో పెట్టించి వ్యవహారం చేసాం అనమాట. సో అది ఇంకా కేసు నడుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ప్రొలాంగ్ అయ్యేది, వెంటనే ఎస్ఆర్నో ఇమీడియట్గా అయిపోతుంది కదా. సో ఆ కేసు నడుస్తుంది. సో అది సాల్వ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇతను పట్టుకుంటే ఇంక వదలడు. అతను చాలా బాగా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుంటాడు, ఇమీడియట్గా ఇది చేస్తాడు. సో ఇటువంటి కార్యక్రమాలు కంపల్సరీగా రెగ్యులర్గా చేస్తే, అంటే ఇలాగ పని కట్టుకుని వాటి మీద పైరసీ చేస్తే చాలా వరకు తగ్గించవచ్చు. చాలా అంటే 99% తగ్గుతాయి. రెండోది అండి, అఫ్కోర్స్ టెక్నికల్గా బోల్డ్ అంత డెవలప్ అయింది. అయినా కూడా దానికి ఇప్పుడు ఏ మార్క్ పెట్టినా ఇది పెట్టినా కూడా ఏంటంటే ఇటువంటి పైరసీ సెల్స్, యాంటీ పైరసీ సెల్స్ వెళ్ళి ఇది చేస్తే బాగుంటుంది అనేసి చిన్న ప్రొడ్యూసర్కి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద సినిమాకి ఏంటి, అదే ఇమీడియట్గా వాళ్ళ యాక్షన్ కూడా తీసుకుంటారు, వాళ్ళకి దే విల్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. కానీ చిన్నవాడికి ఉండదు కదా, అందుచేత వాళ్ళకి ఇటువంటి యాంటీ పైరసీ సెల్స్ ఉండటం మంచిది. సో ఇలా ఉంది. కరోనా తర్వాత ఎలా నడిపిస్తుంది? ఇప్పుడిప్పుడే మొదలైంది, స్టార్ట్ అవుతుంది. సినిమాలు షూటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే థియేటర్స్ అన్నీ ఓపెన్ చేశారు, థియేటర్స్ ఇది అవుతున్నాయి. అఫ్కోర్స్ అంటే అటు థియేటర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా మంచి పని చేస్తున్నాయని. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఎంతో కొంత ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత బాగున్నా నాకు బాగొచ్చు, నీకు బాగుపోవచ్చు. అప్పుడు థియేటర్లు రావచ్చు, రాకపోవచ్చు. ఉన్న దాంట్లో రిలీజ్ చేసిన టాక్ బ్యాడ్గా ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, అసలు కూడా రాకపోతే ఫీల్ అవుతుంది. ఈ ఓటీటీ వల్ల ఏమవుతుందంటే ఓ 10 రూపాయలు వస్తుంది కదా, ఇప్పుడే 100 రూపాయలు ఖర్చు పెట్టాం, నాకు కనీసం ఓ 10-20 అన్న వస్తుంది కదా అని తృప్తి. నాకు అమెజాన్ ప్రైమ్ ఇవ్వటం వల్ల నాకేంటి మొత్తం నాకు అంటే ఈ కోవిడ్ అంతా నేను అమెజాన్ ప్రైమ్ తోటే నేను గడపవలసి వచ్చింది. ఎందుకంటే బికాస్ ఐ గాట్ దట్ అనమాట. అందుచేత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. ప్లస్ ప్రొడ్యూసర్కి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అంటే ఆడు బతుకుతాడు, లేదంటే సూసైడ్ చేసుకుని చేస్తారు. చాలా మానసిక బాధలు అవి. సో మీ వారసుని కూడా సినిమాకు రంగంలోకి తీసుకొచ్చారు కదా, సో ఇంకా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? బాగోవాలండి. వారసుడు అంటే నేనేదో మా అబ్బాయి నాకేదో ఆస్తి ఉండే ఆస్తి ఇది కాదు. మా అబ్బాయి అంటే ముందు నుంచి ఐ నో దట్. అందుకని నేను ఎవరే ఇన్ని కష్టాలు ఉండే వద్దనన్నా. కానీ నేను ముందు నుంచి చిన్నప్పటి నుంచి డాన్సరు, తర్వాత జిమ్నాస్టిక్స్ 4.5 years. అయినా కూడా నేను ఏమన్నా వద్దునైనా నువ్వు ముందు ఇంజనీరింగ్ పూర్తి చేయని, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుంటూ ఉంటే వాడికి అనుకోకుండా ఒక సినిమా వచ్చింది, నాకైతే నచ్చింది అని, ఒక తెలుగు ఇంజమురప్ప అని తమిళ సినిమా వచ్చితే దాంట్లో ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి కదా, చేశాను అనమాట. ఆయన సత్యానంద్ గారి దగ్గర, వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కూడా ట్రైనింగ్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు కృష్ణారావు సూపర్ మార్కెట్ తర్వాత ఒక మంచి ఇప్పుడు మదర్ సెంటిమెంట్ సినిమా ఒకటి చేస్తున్నాడు. తర్వాత వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాడు. రేపు మళ్ళీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ సినిమా రేపు February 15 ఓపెన్ అవుతుంది ఏలూరులో. సో మరి సీనియర్ ఆర్టిస్ట్గా, ఒక సీనియర్ యాక్టర్గా ఇంకేమైనా సినిమాలు కొత్తగా? నేను ఇప్పుడంటే అదే శ్రీకారం మన శర్వానంద్ ఒకటి, తర్వాత ఇంకొక కొత్త సినిమా ఒకటి, ఇంకో కొత్త సినిమా ఒకటి, 2 తర్వాత ఇప్పుడు F3 ఒకటి, తర్వాత ఇంకేదో ఇంకా పేరు పెట్టలేదు, చేస్తాను. ఒక 5-6 సినిమాలు చేస్తాను. 2004 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంబాసిడర్గా చేశారు కొన్ని యాడ్లకు కూడా. సో మళ్ళీ ఇంకేమన్నా అలాంటివి? లేదండి, అప్పుడు చేయమన్నారు, చేసాం అంతే. సంతృప్తి నచ్చిందా ఈ యొక్క జీవితం, ఈ యొక్క ఆర్టిస్ట్గా? నేను ఆర్టిస్ట్గా ఇప్పుడు నేను నాటకాల నుంచి వచ్చాను కాబట్టి, ఆర్టిస్ట్ అనేవాడికి ఏంటంటే నాటకాల నుంచి వచ్చినవాడికి నాటకాల నుంచి వచ్చాను కాబట్టి, ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాం. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే నాటకాల నుంచి వచ్చేవాడికి ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను. బట్ ఐ గాట్ ఓన్లీ కామెడీ ముద్రే పడింది. మన జై శ్రీరామ్ అని మన ఉదయకిరణ్ లాస్ట్ ఫిల్మ్, అందులో విలన్ చేశాను నేను. సాయి బాలాజీ అని అతను డైరెక్టర్ చేశాను. తర్వాత అది చూసి తేజ గారు 1000 అబద్ధాలని దాంట్లో విలన్ ఇచ్చారు.
అలాగే నా కోరికలు ఉంటాయి. కానీ భగవంతుడు అంటే కొన్ని నిర్మాణ రంగంలో ఏమన్నా నిర్మాణ రంగంలో ఇదే కదా కొన్ని మా ఫ్రెండ్స్ ఇదేనంటే ఆ పరిస్థితుల ప్రభావం వల్ల మధ్యలో నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ నిర్మాణ రంగంలో ఇవన్నీ తెలిసే విషయాలన్నీ. ప్రేక్షకులకు మాట ఈత అండి ప్రేక్షకులకి ఏం చెప్తాం మాట ఈత మీ శరీరాన్ని ప్రేక్షకులకి అమ్మ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కోవిడ్ అయిపోయింది కదా అని ఫీల్ అవ్వకండి. మాస్క్ కంపల్సరీగా పెట్టుకోండి ఏ పని ఉన్నా సరే. ఎందుకంటే మనం పూర్వం మన పెద్దలు అంటే మా పెద్దలు అంటే మీకు ఇప్పుడు యంగ్స్టర్స్ కాబట్టి తెలియట్లేదు. పూర్వం ఏంటంటే ఎవరన్నా ఇంటికి వచ్చానుకో బయట ముందు ఇంకా కాళ్ళు కడుక్కురండి అని చెంతో నీళ్ళు ఇచ్చేవారు. కాళ్ళు కడుక్కుని వచ్చి చేతులు శుభ్రం చేసుకుని మొహం శుభ్రం చేసుకుని వెళ్ళేవాళ్ళు. అంచేత మన శుభ్రతే మనకి ఆరోగ్యం. అంచేత దయచేసి కోవిడ్ తగ్గిపోయింది కదా అని అలా కాలాలు వద్దు తల్లు, జాగ్రత్తగా మీరు ఆ సూచనలన్నీ అవలంబిస్తే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.